ఎంత గొప్పగా తిట్టినారు అనేది బాగా అర్థమైంది. తిట్టినప్పటికీ సబ్జెక్టులో ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. ఏ రకంగా అబద్ధాలు చెప్తూ అచ్చెన్నాయుడు ఏమన్నాడు, టీఆర్ఎస్కి నేను లేఖ ఇచ్చానా? ఒక నిమిషం అదేదో ఇంకొక హోటల్ పేరు ఏదో చెప్పావు. ఏ హోటల్? ఏదో హోటల్ పేరు చెప్పావు. నేను కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లా వచ్చిందయ్యా? అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను కానీ లెటర్ ఇచ్చినందువల్ల ఎవడా స్టీఫెన్సన్? ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలీదు. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను లెటర్ ఇస్తే ఎవడో స్టీఫెన్సన్ అనేవాడు ఎవడో నాకు తెలియని వ్యక్తికి ఎవడో ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పి అంటా ఉన్నావు. నేను లెటర్ ఇస్తే నేనేదో ఎవడో హోటల్, నువ్వు చెప్పిన హోటల్ పేరు కూడా నాకు తెలీదు, ఆ హోటల్లో నేనేదో ఎవరినో కలిశానని చెప్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానేమో గట్టిగా సవాల్ విసురుతాను నేను. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి నాకు ఛాలెంజ్. నేను కోరుకున్నవాడిని పంపించగలుగుతా, ఎమ్మెల్సీకి కానీ రాజ్యసభకు కానీ. నేను కోరుకున్నవాడిని. నేను ఎవరి దగ్గరకో పోయి ఎవరినో పోయి బతిమలాడి ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరకో పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు. వాళ్ళు ఎవడో తెలియని వ్యక్తి, ఆ మనిషి ఎవడో నాకు తెలియదు. మీరు మాట్లాడేది ఇంకా నయం. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను, రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను. ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే, ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే, ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళీ చెప్పాల. ఆడికైనా సంతోషం, నిజంగా సంతోషం. అక్కడికైనా కూడా 8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు. 22 సార్లు ఛార్జ్ షీట్లో పేరు రాశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి, అవి కూడా ఛార్జ్ షీట్లో ఉన్నాయి, గమనించుకోండి. అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తూ ఉందనంటే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు సాష్టాంగపడ్డారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ టాపిక్ తీసుకొచ్చినాను. అయ్యా, ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆ రోజు నా మీద కూడా కేసులు పెట్టారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నా మీద కూడా కేసులు పెట్టారు. అయ్యా, నా మీద కూడా కేసులు పెట్టినప్పుడు